కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల చూపని ఆదరాభిమానాలు జగన్ ప్రభుత్వం చూపిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ శంకరనారాయణ పేర్కొన్నారు. జనవరి 19న విజయవాడ నగరంలో జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేసే విధంగా ముందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు. ఈ నెల 19వ తారీఖున కృష్ణానది ఒడ్డున 19 ఎకరాలలో 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. తరాలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని అందించడానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 444 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో కృష్ణా నది ఒడ్డున కూడా ఈరోజు ఈ నెల 19వ తేదీ విజయవాడలో కూడా ఆవిష్కరించబోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించేదే కాకుండా ఈ దేశంలో అనేకమైన తారతమ్యాలు కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ అలాగే ఆర్థిక కూడా అసమానతలు ఉంటే కూడా రాజ్యాంగం ప్రకారం కూడా అందరూ కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పేదే కాకుండా హక్కులు కల్పించేదే కాకుండా అనేక రకాల కూడా బాధ్యతలు కల్పించిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోనే 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది. అందరూ కూడా ఒక ఏకతాటిపైన అందరూ కూడా ఉన్నారంటే భారతదేశం ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పడం తప్పదు. అంతేకాకుండా సమాజాన్ని కూడా స్థాపించాలని చెప్పేసి ఆర్థిక అసమానతలు కూడా తగ్గించడానికి అందరూ సమానం కూడా చేయడానికి కూడా అనేకమైన కూడా రాజ్యాంగం రచించారు. అందుకోసమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు అనేది ఉన్నాయో ఆ ఆశయాలు కూడా కొనసాగిస్తూనే ఆ ఆశయాల కోసం ఒక సమాజ స్థాపన కోసం కూడా ఈరోజు తీసుకుని వచ్చేదానికి కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే రాజకీయంగా కూడా అందరినీ కూడా అన్ని కులాల వారిని కూడా ముందుకు తీసుకున్న దాంట్లో ఎవరు కానీ 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని విధంగా ఈరోజు చేయడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యంగా కూడా హరిజనులకే ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం చేసి కాకుండా 58,000 కోట్ల రూపాయలు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అంతేకాదు ఈరోజు కూడా కార్పొరేషన్లు కూడా చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ